హాయ్ ఫ్రెండ్స్. కొంతమందికి కొన్ని రకాల జబ్బులు ఉంటాయండి. కొంతమందికి అత్తమామలంటే పడరు, కొంతమందికి ఆడపడుచులంటే పడరు, కొంతమందికి భర్త తరపు బంధువులంటేనే పడరు, కొంతమందికి భార్య తరపు బంధువులంటే అసలే పడరు. ఎందుకనంటే గొడవలని, నా భార్యకి ఏదో చెప్తారని, చెప్పుడు మాటల వల్ల మా జీవితం ఏదో పాడైపోద్దని, నా భార్య అలా పుట్టింటోళ్ళ మాటలేని నన్ను నా బిడ్డల్ని నా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదని రకరకాల సమస్యలతో రకరకాల జబ్బులతో బ్రతికే మనుషులు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అది కొంతలో కొంత అయినా కానీ నిజమే ఉంటుంది. ఎందుకంటే తన వాళ్ళంటే తనకు స్వార్థం, ఇతని వాళ్ళంటే ఇతనికి స్వార్థం. స్వార్థం లేకపోకుండా ఒకే ప్రేమతో రెండు కుటుంబాలను కలిపి చూడండి ఫ్రెండ్స్. ఎవరి పట్ల ఎవరికీ ద్వేషం ఉండదు. కానీ నీవు నచ్చిన వాళ్ళు నీ భార్య నచ్చదు, నీ భార్యకు నచ్చిన వాళ్ళు నీ భర్తకు నచ్చరు. ఎందుకు తెలుసా? భర్తకు చెప్పేది ఒకటి, భార్యకు చెప్పేది ఒకటి. నీ తరపు బంధువులు నీకు చెప్తారు, తన తరపు బంధువులు తనకు చెప్తుంటారు. స్వార్థం అనేది ఒక కుటుంబంలో రెండు కుటుంబాలు ప్రవేశిస్తే ఇచ్చేది గొప్ప బహుమానం ఏంటో తెలుసా? గొడవలు, స్వార్థం, కచ్చలో కలకలు. లాస్ట్గా మిగిలేదండి తెలుసా? ఫలానాడు భార్య మంచిది కాదు అని ఒక సర్టిఫికేట్. అలాంటప్పుడు నువ్వెంత మంచిదానిమైనా కావచ్చు, నువ్వెంత మంచిదైనా చూడవచ్చు,